ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు మొత్తం అంతా కలిసి ఏ రోజైనా సరే ఒక హిందూ దేవాలయానికి వెళ్ళినట్టు చూపించి ఏమొద్దు. ఒక హిందూ దేవాలయానికి కుటుంబం అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి గుడికి వెళ్తానంటే వాళ్ళ ఆవిడ రాదు బయటికి. గుడికి నువ్వు పోతే పో నేను రానంటది. ఉదాహరణ చెప్పమంటావా? జగన్మోహన్ చెప్పు చిన్నోడా. ఇంకా కొత్త పెట్ట రెడీ అయింది ఐటీడీపీకి. ఇప్పుడు ఇది కొత్త పెట్టిది. ఐడీలోకి అందరూ పోండి, మన వైసీపీ వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. మన ఎందుకనంటే చాలా విషయాలు మాట్లాడున్నాడు పిల్లోడు. ఖచ్చితంగా మనం 2029లో సమాధానం ఇవ్వాల్సిన వాళ్ళు ఈ పిల్లోడు కూడా ఒకడు. ఎందుకంటే చాలా అనుమానాలు ఉన్నాయి ఈ పిల్లోడికి. పిల్లోడు ఏం మాట్లాడతాడంటే, ఎప్పుడైనా గుడికి పోయినట్టు ఆధారాలు చూపించండి. అరే బాబు, నిన్ను అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గుడికి పోతేనో జగన్మోహన్ రెడ్డి దొడ్డికి పోతేనో ఆంధ్ర రాష్ట్రం బాగుపడదరా? జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన పథకాల లిస్టు నేను చెప్తా, సరేనా? నీ చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ సొంతంగా కనిపెట్టినటువంటి పథకాల లిస్టు చెప్పు. ఈ 18 నెలల్లో ఎంత అప్పు చేశాడో తెలుసా చంద్రబాబు నాయుడు గారు? 3,18,000 కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు. 20,000 కోట్ల రూపాయలు అయిపోయింది. 3,20,000 కోట్ల రూపాయలు. నిరుద్యోగ వృత్తి నెల 3,000 ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు. ఆడబిడ్డ నిధి 1,500 నెల ఇస్తానని చెప్పి అబద్ధం చెప్పి ఓట్లు వేయించుకున్నాడు, ఇంకా ఇవ్వలేదు. ఆరెంజ్ గార్డెన్స్ ఏర్పాటు చేసి నెలకు 5-6 లక్షలు సంపాదించేటట్టు సాఫ్ట్వేర్ వాళ్ళకు ఊతం ఇస్తానని చెప్పాడు, ఇంకా అవి ఏర్పాటు చేయలేదు. అన్నదాత సుఖీభవ కింద నిధులు సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తాను, సెంట్రల్ గవర్నమెంట్ తో సంబంధం లేకుండా అన్నాడు. అవి ఎక్కడ ఇచ్చిన దాఖలాలు లేవు. ఆరోగ్యశ్రీ కింద 2,700 కోట్ల రూపాయలు బాకీలు పెట్టున్నాడు. 8 మెడికల్ కాలేజీలు కట్టేదానికి డబ్బులు లేవని చెప్పి చేతులు ఎత్తేస్తున్నాడు. వీటన్నిటి గురించి మాట్లాడుతూ వీడియోలు చేస్తూ సిమిలర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని తప్పట్టు. నువ్వు పథకాల గురించి, పరిపాలన గురించి వీడియోలు చేస్తే బాగుంటుంది, కానీ ఇలాంటి వీడియోలు చిరకాలం చేసుకున్నా గానీ నీకు టీడీపీలో గుర్తింపు ఉండదు, జనంలో కూడా గుర్తింపు రాదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అభిమానులందరూ కూడా వీడి ఐడిలోకి ఒకసారి వెళ్ళండి. ఇక ఈ రోజు నుంచి ఈ అబ్బాయి మాట్లాడే ప్రతి వీడియోకి నేను కౌంటర్ అటాక్ అయితే చేయబోతున్నాను. గమనిస్తున్నాను ఈ మధ్య అంతా కూర్చొని రాగం తీస్తూ ఏంటమ్మా అని చెప్పి. ఈ పిల్లోడి స్థాయి ఏందో తెలుసు నాకు, ఈ పిల్లోడి మూలాలు కూడా తెలుసు నాకు. ఇక నుంచి సుబ్బు రఫ్ఫాడిస్తే ఎలా ఉంటుందో ఈ పిల్లోడికి తెలియబోతున్నది. జై జగన్ అన్న, జోహార్ వైఎస్ఆర్, జై వైఎస్ఆర్సీపీ. లాస్ట్ లో ఈ అబ్బాయికి చెప్తున్నాను, పేదల కడుపు కొట్టే ఎవడు బాగుపడ్డు, ఎవడైనా సరే వాడు.